సూర్యాపేట జిల్లా బాలల గ్రామంలో ఒడ్లు కొనడలేదని రైతులు ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ ఆందోళన ఎందుకు ఈ ఆందోళన కారణం ఏంటంటే ఇంతవరకు ఇక్కడ చాలా రోజులు నెల రోజులు చెందిన రైతులు ఒడ్లు కొనట్లేదు, రైతుల వద్దు అమ్ముడు పోవట్లేదట. ఆ విషయంపై మనతో మాట్లాడుతున్నారు ఆ బాలల గ్రామ రైతులు. అన్న నమస్తే, మీ పేరేనా? నా పేరు పల్స నరేష్, మాది బాలెంల గ్రామం. మేము గత 30 నుంచి 40 రోజులైంది ఒడ్లు అనేది మన ఐకేపీ సెంటర్లో ధాన్యాన్ని తీసుకొచ్చి 40 రోజుల నుంచి కూడా ఈ ఐకేపీ సెంటర్ పూర్తిగా నడిచింది. ఎన్ని రోజులు అంటే ఒక వారం రోజులు నడిచింది. ఆ వారంలోనే ఒక 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని మాత్రమే ఎగుమతి దిగుమతులు చేయడం జరిగింది. ఎందుకు ఈ లారీలు ఎందుకు మా ఒడ్లు కొనుగోలు జరగట్లేదని ఐకేపీ నిర్వాహకులను అడిగితే లారీలు రావడం లేదు, మిల్లర్లు పోయిన లారీని ఒక వారం నుంచి వారం 10 రోజులు అక్కడనే ఆ లారీకి అది అంటే లేని సాకులు చెప్పి అక్కడనే లారీని ఆఫ్ చేసి కింటాకు 4 కేజీలు 5 కేజీలు 10 కేజీలు అని రైతులని నిర్దాక్షిణ్యంగా ముంచేయడం తప్పితే ఏం లేదు. మా దగ్గరనే ఉన్న మా దగ్గర కూర్చున్న పక్కన రైతుకే ఒక కింటాకు 7 కేజీల చొప్పున నిన్న కట్ చేయడం జరిగింది. అసలు లారీ మా మండలంలో ఉన్న లారీ కాంట్రాక్టరు, ఆయన మండలం మొత్తం కాంట్రాక్టర్ అంట. అసలు ఈ బాలెంలో ఉన్న ఐకేపీ సెంటర్లకు ఎందుకు లారీలు పంపడం లేదు? ఒక 100 లారీల ధాన్యం ఐకేపీ సెంటర్లలో ఉన్నది. మనకు కొద్ది రోజులనే వర్షాలు అనేది ఋతుపవనాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఋతుపవనాలు వచ్చినాక ధాన్యం పూర్తిగా మొత్తం ఐకేపీ సెంటర్లలో మొత్తం ధాన్యం అక్కడనే ఉంది. అది మొత్తం ఖరాబ్ కావడం జరుగుతుంది, మొలకెత్తడం జరుగుతుంది. ఈ సూర్యాపేట జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల రైతులు పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. తక్షణమే అధికారుల నిమ్మకు నీరెత్తినట్టుగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి ఈ యొక్క బాలెంల గ్రామంలో ఉన్న ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యాన్ని మీరు త్వరగా కొనుగోలు చేయాలి. ప్లస్ మాకు లారీలు వెంటనే లారీలను పంపేయాలి. లేని పక్షాన సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర బాలెంల గ్రామంలో ఉన్న 1000 రైతులం మేమంతా మహాధరణ కార్యక్రమం చేపడతాం. నేషనల్ హైవేని మేము ముట్టడిస్తాం. అదేవిధంగా సూర్యాపేట జిల్లాని ముట్టడిస్తామని చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అందరిది ఇదే ఆందోళన. ఎందుకు అసలు గతంలో ఉన్న ప్రభుత్వం ఎన్నడూ కూడా ఈ విధంగా చేసిన దాఖలు లేవు. గత ప్రభుత్వంలో ఎన్నడూ ఈ విధంగా రోడ్డెక్కి రైతు కొట్లాడిన చరిత్ర లేదు. ఎందుకు మీరు వచ్చిన 2 సంవత్సరాలనే ఇట్లా రైతులను ఇబ్బంది పెడుతున్నారు? రైతులను ఎందుకు మీరు ఇట్లా రోడ్డు ఎక్కనిస్తున్నారు? ఇవాళ మీరు ఏమంటారు, రైతే రాదంటారు, దేశానికి వెన్నుముక రైతు అంటారు. ఇవాళ అదే రైతును రోడ్డు పాలు చేసిన ప్రభుత్వం మీది. ఇట్లా చేసుకుంటూ వస్తే మీరు ఈ ప్రభుత్వాలే కాదు, మీరు మీ కోటలు బద్దలై గవర్నమెంట్ దిగి వస్తుంది. రైతు ఎప్పుడైతే కన్నీళ్లు కార్చాడో ఆ ప్రభుత్వం కూలిపోవడం తథ్యం. మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క బాలెంల గ్రామం నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం. రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. ప్రభుత్వాలని గద్దె దించే వరకు పోరాడతాం. ఐకేపీలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కనుక మీరు ఎత్తకపోతే మేము నేషనల్ హైవేని కలెక్టరేట్ని ముట్టడిస్తాం. రైతుల పక్షాన గవర్నమెంట్ పనిచేయని పక్షాన మాకు గవర్నమెంట్ అవసరం లేదు. మీరు వెంటనే గవర్నమెంట్ అధికారులు, జిల్లా యంత్రాంగం అధికారులు దిగివచ్చి ఎందుకు ఐకేపీలలో 1000 కుప్పలు, మీరు ఒకసారి చూడండి సార్, 1000 కుప్పలు ఐకేపీ సెంటర్లలో 1000 కుప్పలు ఉన్నాయి. ఎందుకు గత ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ఒక 20 రోజుల్లోనే ఐకేపీ సెంటర్లు అనేది కంప్లీట్గా ఎత్తేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది? గత ప్రభుత్వం ఎందుకు అంత తొందరగా రైతులకు న్యాయం చేసింది? మీరు తక్షణమే దీని మీద చర్య తీసుకోకపోతే రైతుల పక్షాన ఇవాళ మీరు కనుక గవర్నమెంట్ వారు రైతుల పక్షాన ఉండకపోతే రైతు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, రైతును రోడ్డు ఎక్కించారు. ఇలా మీరు ఎందుకు రైతుకు రోడ్డు ఎక్కి పండించిన ధాన్యం కోసం రోడ్డు ఎక్కాలనా? రైతు పండించిన ధాన్యం కొనడం కోసం మీరు రోడ్డు ఎక్కాలనా? రైతు 6 కాలం పండించిన గింజలు అమ్ముకోవడం కోసం రోడ్డు ఎక్కాలనా? ఎందుకు మీ విధంగా రైతులని ఇలా మీరు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? రైతుల పక్షాన మీరు గవర్నమెంట్ లేనప్పుడు మీరు వెంటనే దిగిపోండి. మీ చేతగాని దద్దమ్మ తలం మాకు అవసరం లేదు. మీరు వెంటనే కనుక రైతులకు న్యాయం చేసి ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే నేషనల్ హైవేలని ప్లస్ కలెక్టర్ ఆఫీస్ని మహాధరణ ద్వారా ముట్టడిస్తాం. ఇదే మా హెచ్చరిక. రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. ఈ యొక్క YOTV ఛానల్ తరఫున మేము తెలియజేస్తున్నాం.